హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గమ్ని టెడ్ క్రాఫ్ట్స్. చూసారా లోటస్ బ్యాంగిల్ బాగుంది కదా. అయితే దీని మేకింగ్ వీడియో చూసేద్దాం. ఫస్ట్ వచ్చి B7000 గ్లూని అయితే నేను తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చి నేను ఆల్రెడీ థ్రెడ్డింగ్ చేసుకున్న బ్యాంగిల్ని కూడా యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేది హాఫ్ మూన్ గ్రీన్ కలర్లో కొందన్స్ అయితే తీసుకున్నానండి. ఇవి బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి 8K ఐ షేప్లో ఉన్న పింక్ కలర్ కొందన్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఇదేమో గ్లూ ప్యాడ్ అండ్ పెన్ అండి. ఇదే మోస్ట్ ఆఫ్ యూజ్ఫుల్ ఎక్కువ. ఇవి మీకు తెలిసినవే జార్కాల్ స్టోన్స్ అండి. నేనైతే దీన్ని వైట్లో తీసుకున్నాను. ఇవండి ఈ బ్యాంగిల్స్కి కావాల్సినవి. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. B7000 గ్లూని యూజ్ చేస్తున్నాను అని చెప్పాను కదా. దాంట్లో 2-3 కంపెనీస్ అయితే ఉన్నాయి. వాటిలో నాకు ఇది బెస్ట్ అనిపించింది. ఎందుకు బెస్ట్ అనిపించింది అంటే స్మెల్గా కానీ థిక్నెస్గా కానీ కరెక్ట్ స్ట్రక్చర్గా ఉండాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ గ్లో అండి. వీటన్నిటితోనే నేను లోటస్ బ్యాంగిల్ని అయితే మేక్ చేస్తున్నాను. ఇదేంటి ఇంత సడన్గా మెటీరియల్స్ అనేవి చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? అడుగుతున్నారండి అందరూ బ్యాంగిల్స్ మేకింగ్ చేసిన మెటీరియల్ చూపించమని. సో నేనైతే చూపించాలనుకున్నాను. నేను ఆల్రెడీ ఒక బ్యాంగిల్ని అయితే మేక్ చేసేసాను. తర్వాత అనిపించింది మేకింగ్ చేసేటప్పుడే మెటీరియల్స్ చూపించేద్దామని. అందుకే మేక్ చేసేటప్పుడే మెటీరియల్స్ కూడా చూపించేస్తున్నాను. చూసారా, అలా మనం చేస్తున్న కొద్దీ బ్యాంగిల్ అయితే లుక్ అయితే మారిపోతుందండి. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. మనం ఎలా చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ఈ మెటీరియల్స్తోనే మనం చేయాలండి. చూసారా, బ్యాంగిల్ కంప్లీట్ అవుతున్న కొద్దీ దాని లుక్ చూడండి ఎంత చేంజ్ అయిందో. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే కస్టమైజ్ చేయాలి అనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా లింక్ షేర్ చేయండి. అండ్ మీరు కూడా లింక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.